తెలుగు రాష్ట్రాల్లో తైవాన్ నిమ్మ సాగు విస్తరిస్తోంది. నాటిన ఏడాదిన్నరకే దిగుబడి ప్రారంభం కావడం, మొక్కలకు పెద్దగా ముళ్ళు ఉండకపోవడంతో పాటు చీడపీడలు ఆశించకపోవడంతో చాలా మంది రైతులు తైవాన్ నిమ్మ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు 3.5 ఎకరాల్లో హై డెన్సిటీ విధానంలో తైవాన్ నిమ్మ సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా బొప్పాయి, పసుపు, ఇతర పండ్ల మొక్కలు నాటి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. సాధారణంగా కొత్తగా నాటిన నిమ్మ తోటల నుండి 3-4 ఏళ్ల తర్వాత దిగుబడులు వస్తూ ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న తైవాన్ నిమ్మ రకం మాత్రం నాటిన ఏడాదిన్నరలోనే దిగుబడులు వస్తున్నాయి. సాధారణ నిమ్మ తోటల్లో 2 నెలలు కాపు కాస్తే మరో 2 నెలలు ఉండదు. ఈ తైవాన్ రకం ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది. అంతేకాదు ఎలాంటి చీడపీడలు ఆశించవు. అందుకే చాలా మంది రైతులు ఈ రకాలను ఎంచుకుని సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేసిన వారిలో కృష్ణా జిల్లా పడిముక్కల మండలం ఐనపూరు గ్రామానికి చెందిన రైతు కొల్లి సాంబశివారెడ్డి ఒకరు. రైతు సాంబశివారెడ్డి తనకున్న 3.5 ఎకరాల్లో గతంలో మెట్ట పంటలు సాగు చేసేవారు. అయితే వయసు మీద పడుతూ ఉండడంతో దీర్ఘకాలిక ఉద్యాన పంటలు వెయ్యాలనుకున్నారు. ఇందుకోసం తైవాను నిమ్మను ఎంచుకున్నారు. ఏలూరు జిల్లాలోని ప్రకృతి క్లోనల్ నర్సరీ నుండి తైవాను నిమ్మ మొక్కలు తెప్పించి హైడెన్సిటీ విధానంలో నాటారు. ఎరువులు, నీటి తడులు డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి ఏడాదిన్నరకే దిగుబడి ప్రారంభమైంది. వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్లకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. నేను 3 ఎకరాలన్నరలో తైవాన్ నిమ్మ మొక్కలు పెట్టాను. దానికోసం 10x10 ఎటు చూసినా 10 అడుగుల నుంచి ఎకరానికి 415 మొక్కలు చొప్పున 3 ఎకరాలకి 1400 చిల్లర మొక్కలు పెట్టాను. ఈ తైవాన్ నిమ్మేసి లాస్ట్ జూన్ కాకుండా అంతకుముందు రేపు జూలైకి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది దాదాపుగా 18 నెలల నుంచే ఇన్కమ్ రావటం మొదలుపెట్టింది. మొన్న ఫిబ్రవరి నుంచి నిమ్మకాయలకు వస్తాం మొదలుపెట్టాను. ఫిబ్రవరి నెలలో 2 టన్నుల పైన 2 టన్నులన్నర దాకా. అప్పుడు రేటు కొంచెం తక్కువ ఉంది. కేజీ 40 రూపాయలు చొప్పున, బస్తా 2000కి. అప్పుడు ఒక 2.5 టన్నులు అమ్మా. మొన్న అనుకోకుండా ఏప్రిల్ నుంచి రేటు విపరీతంగా పెరిగిపోయింది. నిమ్మ ఏప్రిల్ నుంచి 80 రూపాయలు ఇస్తున్నారు కేజీకి. ఏప్రిల్ నెలలో 2 టన్నులు అమ్మా, ఏప్రిల్ మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 రూపాయలు పెంచి 90 రూపాయలు ఇస్తున్నారు. ఈ నిమ్మకాయ ఇవ్వాలి కొయ్యాలని ఏం లేదు. ఒక 15 రోజులు కొయ్యిపోయిన చెట్టును అలాగే నిల్వ ఉంటుంది. కోసినాక కూడా 10 రోజులు 15 రోజులు కాయ చెడిపోదు. తైవాన్ వెరైటీ కాయ వస్తుంది, కానీ మామూలు నిమ్మకాయ కన్నా చాలా లావు ఉంటుంది ఒక్కోసారి. అంటే నేను బలం కూడా దీనికి అనుకోకుండా పెట్టే ఆర్గానిక్ రైతుని. డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే మొక్కలను పెంచాను. డ్రిప్ ద్వారా ఎరువులు ఇస్తూ ఉండండి, బయో ఫెర్టిలైజర్స్ అవి తెప్పించేవాడిని. దీని నుంచి బయో పొటాష్, బయో ఫాస్ఫేట్ అవి తెప్పించేసినాక ఇంకా చెట్లు బాగా పెరిగి బాగా కాయ ఈల్డింగ్ మంచిగా వచ్చింది. దీంట్లో పురుగు మందులు అలాంటివి ఏమీ అంత చల్లాల్సిన అవసరం రాలేదు నాకు. మొక్కలు జంగారెడ్డిగూడెంలో ప్రకృతి నర్సరీ అని ఉంది. దాంట్లో క్రోనింగ్ మొక్క నాకు 50 రూపాయలు పడింది. మొక్కలో కూడా డ్యామేజ్ ఎక్కువ రాలేదు. పెట్టిన ప్రతి మొక్క బతికింది. దిగుబడి కూడా గుత్తులుగా బాగా కాస్తుంది. కోసుకోవటం కూడా ఈజీ, ముళ్ళు కూడా తక్కువ. దీంట్లో కాయ కూడా చాలా నైస్గా ఎక్కడ మచ్చ లేకుండా ఉంటుంది. జ్యూస్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. పిండితే దాదాపుగా ఒక అరకప్పు వచ్చేస్తుంది. ఒక్కొక్క కాయకి అరకప్పు పైన వస్తుంది. ఇప్పుడు నేను కోస్తున్నాను, ఈ నెలకు కోస్తున్నాను. మళ్ళీ ఇక కంటిన్యూ ఎనీ టైం ఉంటాయి ఈ కాయలో. ప్రతి నెల కోసుకొని మళ్ళీ పోతుంది. పిందెలు ఉన్నాయి, దాని వెనకాల సైజు ఉంది, 2 సైజులు ఉన్నాయి. మళ్ళీ పోత వస్తుంది. ఎప్పుడు కంటిన్యూగా కాయలు తెగుతూనే ఉంటాయి. చెట్టు సుమారు 5-6 కిలోలు తెగుతాయి ఒక్కో చెట్టుకి. ఒక గుత్తికి 10 కాయలు కూడా ఉన్నాయి. 10-12 కూడా చూసాను నేను. చెట్టు కొమ్మలు బొరువై కింద నేల కానిపోతుంది. నీటి తళ్ళు ఫస్ట్ చిన్న మొక్క అప్పుడు డ్రిప్ ఇరిగేషనే. తర్వాత పెద్ద ఎరిగిన తర్వాత మామూలు మొక్కలకి బలం చేస్తానికి మట్టి లాగిచ్చాను. మధ్య కానాల్లో వదులుతాను. నాకు ఇప్పుడు 9 HP పవర్ వీడర్ అని ఒకటి ఉంది. అది అంతర్కృషి చేసుకోవటానికి, మధ్యలో మొక్కల మధ్యన తిప్పుకోవడానికి 3 HPది ఒకటి ఉంది మొక్కల్లో తిప్పుకోవటానికి. ఆ 2 పవర్ వీడర్లు
తిప్పి ఈ కలుపు వాటి నివారణకి బాగా ఉపయోగపడుతున్నాయి. ఫస్ట్ బత్తాయి పెడదాం అనుకున్నాను, బత్తాయి కన్నా కూడా నిమ్మ అయితే బాగుంటుందని ఈ లైన్కి వచ్చా. అంటే కాకపోతే మార్కెట్ కొంచెం కష్టమైంది. ఈ కాయ సైజు లావ్ అవటం వలన యాక్చువల్గా నిమ్మకాయ అనేదానికి చిన్నకాయ ఒక 20 రూపాయలు ఇస్తే ఒక అరడైనో 10 ఇచ్చేటట్టు ఉంటే మార్కెట్లో బాగా మూవ్ అవుతుంది. ఇది కాయ లావ్ అవటం వలన కొంచెం రేట్ ఎక్కువ ఉండటం వలన ఇప్పుడు ఇది కేజీకి 12 కాయలు వస్తాయి, 15 కాయలు, 20 లోపే, 20 కూడా రావు కేజీకి. అంత లావు ఉండటం వలన వాళ్ళు ఇవ్వలేరు, కేజీ 90 రూపాయలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ కాపు నేను అడిగాను, నేను ఫస్ట్ కాపు కొంచెం లావే వస్తుంది, ఒక కాయ అది కూడా గుర్తు వచ్చిన దగ్గర చిన్నకాయ ఉంటుంది ఫస్ట్ కాపే. ఇంకా 2 సంవత్సరాలు నిండల తోట, రేపు జూలైకి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇది తైవాన్ వెరైటీ, కాయ కోయంగానే కొమ్ము కట్ చేయాలి, కొమ్ము కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి మళ్ళీ కొత్త కాయలు వస్తాయి అని అన్ని చెప్పి ఐడెంటిటీ పద్ధతిలో వేయించారు. మామూలుగా నిమ్మ అయితే 18 అడుగులకు ఎటు చూసినా 18 అడుగులకు ఒక మొక్క పెడతారు. ఇది నేను 10 అడుగులకే ఐడెన్సీ పద్ధతిలో ఎకరానికి 415 చొప్పున పెట్టాను కాబట్టి చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దిగుబడి బాగానే వస్తుంది. కాపు అయినాక ఆ కొమ్మ చివర్లో కట్ చేయాలి, ట్రిమ్మింగ్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి కాండం, ఆ కొత్త చిగురు కొత్త పోత వచ్చి కొత్తగా దిగుబడి ఎక్కువ వస్తానికి ఆస్కారం ఉంది. రైతు శివారెడ్డి నిమ్మ పంట నుండి దిగుబడి రావడానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో చెట్ల మధ్య ఖాళీ స్థలంలో అంతర పంటలుగా బొప్పాయి, పసుపు సాగు చేశారు. వీటితో పాటు అక్కడక్కడ అనేక రకాల పండ్ల మొక్కలను నాటారు. బొప్పాయి, పసుపు పంటలను తీసిన రైతు అదనపు లాభాలను గడించారు. ఇతర పంటలతో పోల్చితే తైవాన్ నిమ్మతో మంచి లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు రైతు. తైవాన్ నిమ్మ అనేదానికి నాకు వాళ్ళు 1.5-2 సంవత్సరాలకి వస్తుంది అన్నారు, కానీ నాకు నమ్మకం కుదరక ఈ సంవత్సరం కాలంలో మనకి ఇన్కమ్ ఏంటి అని ఆలోచించేసాను. దాని మీదట బొప్పాయి అంతర పంటగా వేస్తే ఎలా ఉంటుంది అనేది అనుకున్న తడవుగానే బొప్పాయి మొక్కలు తెచ్చి మళ్ళీ ఆ మొక్కల మధ్యలో 10 అడుగుల మధ్యలో 5 అడుగులు బేస్ చేసుకుని మధ్యలో అవి కూడా 1400 మొక్కలు పెట్టాను. బొప్పాయి మొక్కలు పెట్టడమే కాకుండా ఇంకా మధ్యలో 10 అడుగులు ఖాళీ ఉంది కదా, ఏదైనా పంట వేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అనిపించి 3 సాల్ట్ పసుపు, ఒక రకం లకడాంగ్ మేఘాలయ నుంచి తెప్పించాను. అది కిలో కొంచెం కాస్ట్ ఎక్కువే అయింది, తెప్పించి అది నాటాను కొంత, ఒక అర ఎకరం లోపు. ఇంకో రకం కేరళ నుంచి పీతాంబరం అనే కొత్త రకం వచ్చింది, అది మంచి వెరైటీ, కుర్కిమిన్ 12% ఉంటుంది ఈ రెండిట్లో. అంతకుముందు ఫస్ట్ ఇయర్లోనే బొప్పాయి నాకు అమోఘంగా వచ్చింది. దాదాపుగా 3 లోడ్లు ఢిల్లీకి కోపించా, 12 టన్నులు. ఒక లోడు 18 రూపాయలు పడింది, తగ్గింది, తర్వాత 15, తర్వాత 12కే కోపించా. తర్వాత 3 టన్నులు చొప్పున 8 రూపాయలకు కూడా అమ్మాను. అయినా కానీ లాభం వచ్చింది బొప్పాయిలో. అన్ని రకాల మొక్కలు పెట్టాలని ఆశతో మామిడి ఒక 12 రకాలు, ఉసిరి, అలాగే ములగ, అక్కడ దాచిన చెక్క, లవంగాయలు, ఇంకా సపోటా, చెర్రీ, అడవి బాదం, అడవి మామిడి, మకడమియా కూడా పెట్టాను. మకడమియా కూడా 3 మొక్కలు ఉన్నాయి నా దగ్గర. మియాంజాకి కూడా 3 మొక్కలు బతికినాయి, అవి కూడా 3 మొక్కలు పెట్టాను. పనస రకాలు ఉన్నాయి, పనసలో పింకు, రెడ్, మామూలు ఎల్లో పనస. ఇప్పుడు వరకు 2 టన్నులు అంటే 240,000, 80,000, ఇప్పుడు 2,00,000 ఈ నిమ్మ మీద వచ్చింది. బొప్పాయి మీద 4,00,000 వచ్చింది నాకు ఇన్కమ్. ఇప్పుడు పసుపు వండాను, తవ్వించి వండాను, ఇప్పుడు 14 క్వింటాలు ఎండి పసుపు అయింది. ఇప్పుడు దాని మీద కూడా నాకు ఖర్చులు పోను, దాని మీద కూడా 1,00,000 రూపాయల పైన ఉంటుంది. దేవుడి దయ వల్ల దానికి మంచి మార్కెట్ దొరికి మంచి రేట్ వస్తే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది. ఎకరానికి మొక్కలకి 40,000-50,000 అయిందండి. ఇంకా తర్వాత పిండి అయ్యి మొక్కకు రోజున మొక్కకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరానికి అంటే 400 మొక్కలు పెట్టాం కదా, ఎకరానికి 50,000 ఖర్చు అవుతుందండి ఎకరానికి. 50,000 అంటే నాకు ఇప్పుడు మ్యాక్సిమం చాలా వచ్చింది. 3 ఎకరాలన్నర మీద 7 లక్షల ఇన్కమ్ వచ్చింది.